తల్లిలా పూజించే గోమాతను తానే వధించినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీ మిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ మేనేజింగ్ పార్ట్నర్ తడివతి సుబ్రహ్మణ్యం గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల పట్టణంలోని శ్రీ మిత్ర ఫిల్లింగ్ స్టేషన్ లో శ్రీ మిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ మేనేజింగ్ పార్ట్నర్ తడివతి సుబ్రహ్మణ్యం గుప్తా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా అనంతపురం మండలం సొంటి గ్రామంలో 2017లో శ్రీ మిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించామని తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీ మిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ అద్దెకి ఇచ్చామని, మిషన్ ఓనర్ సీజ్ కంపెనీలకు బఫెల్లో మీట్ విక్రయాలు చేసుకోవడానికి అధికారులు ధృవీకరణ పత్రాలు ఇచ్చారని, వాటన్నిటిని పరిశీలించి అద్దెకి ఇచ్చామని చెప్పారు. ఇందులో భాగంగానే మీట్కి సంబంధించిన విరుద్ధంగా పెట్టుకున్నారని అధికారులకు సమాచారం రావడంతో తనిఖీలు చేసి ఒక కంటైనర్లో కౌ మీట్ ను గుర్తించి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేశారని చెప్పారు. అయితే అంతే తప్ప తమకు కోమీటుకు ఎటువంటి సంబంధం లేదని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పారు. తాము లీజుకు మాత్రమే ఇచ్చామని, తప్పు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారని పేర్కొన్నారు. గోమాంసాన్ని జీవితాంతం ముస్లిం క్రిస్టియన్లపై రుద్దుతూ రాజకీయం చేస్తున్న వారు ఎప్పటికైనా కళ్ళు తెరవండి. గోవును తల్లిలా పూజిస్తాం అని ఎవరు పడితే వారు అసలు గోవుల్ని గోమాంసాన్ని అమ్మడం, ఎగుమతులు చేయడంలో మొదటి స్థానంలో ఉన్నారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, వ్యాపారం చేసేది గోవులతోనే. చర్యలు ఎలా ఉంటాయో చూద్దామంటూ వ్యక్తం చేశారు. నమస్కారం. మీరందరూ న్యూస్లో వచ్చింది, ఈరోజు బాపట్ల గ్రూప్లో కూడా వచ్చింది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వైజాగ్లో శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్, అది మేనేజింగ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. దాంట్లో నేను మేనేజింగ్ పార్ట్నర్. నా పేరు తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా. సో వైజాగ్లో మీరు చూసిన న్యూస్ ఇవన్నీ మీకు మొత్తం నాలెడ్జ్తో మొత్తం చేయలేదండి. మేము ఆల్రెడీ 2019 నుంచి స్టోర్ స్టార్ట్ చేసాము. లాస్ట్ 5 years నుంచి వేరే ఒక ఎంఎన్సీ కంపెనీకి లీజ్కి ఇచ్చున్నాము. లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పుడు మనం రన్ చేస్తున్నాము. మనకి దీంట్లో విధి విధానాలు ఏంటంటే, ఓన్లీ రెంట్ పర్పసే మనం చేసేది. స్టోర్లో ఎవరికి ఏ ప్రొడక్ట్ కావాలన్నా మనది -24 degrees టెంపరేచర్ ఉన్న కోల్డ్ స్టోరేజ్. దీంట్లో మన దగ్గర ప్రెజెంట్ షిరింప్ అంటే ప్రాన్ ఉంది, మన దగ్గర ఫిష్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది. మటన్ అంటే బఫెల్లో మీట్ ఎక్స్పోర్ట్ అండి. మా దగ్గర లైసెన్స్తో కూడుకున్నవే మేము పెట్టుకుంటాం. కూరగాయలు, టమాటాలు కాదండి. మా దగ్గర గ్రీన్ పీస్ కూడా స్టోరేజ్ ఉంది. స్విగ్గీ వాళ్ళ ప్రొడక్ట్స్ మొత్తం మా దగ్గర స్టోరేజ్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, పల్పి ఆరెంజ్ ఉంది. ఇవన్నీ లేకుండా వైజాగ్లో మీకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీంట్లో బఫెల్లో మీట్లో కౌ మీట్ జరిగిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డిఆర్ఐ వాళ్ళకి వచ్చింది. డిఆర్ఐ వాళ్ళు వెంటనే వాళ్ళ ఇన్స్పెక్షన్ టీము విత్ ప్రొటెక్షన్తో వచ్చారు. వాళ్ళు శాంపిల్స్ తీసుకెళ్లారు. 15 రోజుల తర్వాత శాంపిల్ రిపోర్ట్లో వాళ్ళకి రిపోర్ట్ వచ్చింది కౌ మీట్ మిక్స్ అయిందని. ఈ 1,89,000 కేసులతో ఉందని మీకు రాసిన మ్యాటర్లో చిన్న కరెక్షన్ ఏంటంటే, ఆల్రెడీ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఉంది. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్లో కౌ మీట్, బఫెలో మీట్, ఆక్స్ మీట్ 3 కలిసి ఉన్నాయి. సో ఆ రిపోర్ట్ ప్రకారం 3 ఉన్నాయి. బట్ మొత్తం 1,89,000 కేజీలు అదంతా మాకు సంబంధించిన మ్యాటర్ కాదండి. అది మేము వాళ్ళు రెంట్కి కావాలన్నారు, మేము రెంట్కి ఇచ్చాం. రెంట్కి ఇచ్చేటప్పుడు మేము చూసుకునేది ఏంటంటే, బఫెల్లో మీట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్, అది అలౌబుల్ ఐటమ్ మేము తీసుకున్నాం. వాళ్ళకి లైసెన్స్ ఉంది. నెక్స్ట్ వాళ్ళకి జిఎస్టీ ఉంది. ప్రతి నెల బిల్ రైజ్ చేస్తున్నాము. ప్రతి నెల వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ మేము ఫాలోఅప్ చేస్తున్నాం. ఈ రిపోర్ట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డిఆర్ఐ వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఎవరు ఎక్స్పోర్టర్స్ ఎవరు వాళ్ళ అన్ని వివరాలు మేము ఇచ్చాం. కానీ ఈ గ్రూపుల్లో మెసేజ్లో అసలు వాళ్ళు వివరాలు ఇవ్వట్లేదన్నారు. మేము వివరాలు ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. అతన్ని నన్ను అరెస్ట్ చేశారు. అంత ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ అండి. మాకు ఎటువంటి నోటీసులు లేవు. మేమేంటంటే రెంట్ పర్పసే మేము చేసేది. అన్ని కంపెనీలకి రెంటే. ఇప్పుడు బాపట్ల నుంచి గతంలో సతీష్ మెరైన్ వాళ్ళు పెట్టుకున్నారు, రాయల్ మెరైన్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇలా అన్ని కంపెనీలు పెట్టుకుంటారు. ఒక్కళ్ళనేది లేదు. వైజాగే కదా, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ఇండియా, పాన్ ఇండియా. ఆల్రెడీ బాంబే నుంచి మా దగ్గర స్టోర్ చేసుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో స్టోర్ చేస్తారు. మేము చూసేది లైసెన్స్ ఉంది. నెక్స్ట్ అది అలౌబుల్ ఐటమా కాదా, ఇవన్నీ రాయకుండా కౌ మీట్ ఉందని ఏదేదో రాసేస్తున్నారండి. అది మాకు సంబంధించిన మ్యాటర్ కాదు, అది గ్రహించండి. ప్లస్ మొత్తం బాపట్ల నుంచి జరుగుతుందా, వైజాగ్లో గోవద జరుగుతుందా, ఈ బాపట్ల సుబ్రహ్మణ్యం గుప్తా చేస్తున్నారు, ఇవన్నీ ఒకసారి ఆలోచించి పెడితే బాగుంటుంది. ఇప్పుడు మీ అందరూ పొద్దున్న బాపట్ల గ్రూప్లో పెట్టారు. నేనేమడుగుతున్నానంటే, బాపట్లో పెట్టారు, నేను మీ అందరికీ సుపరిచితున్నాను. ఒక్క మాట నాకు ఫోన్ చేసి అన్న ఇలా వచ్చింది ఏంటని అడిగితే నేను చెప్పేవాడిని. కానీ మీరు పెట్టేశారు. బట్ ఏదైనా సరే కొంతమంది మనోభావాలు దెబ్బతినే విధంగా అన్నం తింటున్నారా, ఏం తింటున్నారా అంటారు. అవి బాధ కలిగాయి. కొంచెం ఆలోచించి పెట్టండి. మీరు వివరణ మీకు ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉందనుకున్నాను. అందుకనే మీ అందరినీ పిలిచి వివరణ ఇస్తున్నాను. మీరు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు.